సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? సంతోషం. అడిగినందుకు సంతోషం. ఎక్కడైనా సంతోషంగా లేకపోతే అడిగేవాళ్ళు కూడా అడగరు. కాబట్టి నేను ఇంతకుముందు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పినా, మీకు చెప్తున్నా, మీరు కూడా మరో కృష్ణ, ఎప్పటికైనా బాగుంటేనే అందరం బాగుండేది. కాబట్టి ఎప్పటికీ బాగుంటాను అనే విషయాన్ని నేను పదే పదే చెప్తుంటా. మరి బాగుండా సో హ్యాపీ. పార్టీ ఏదైనా ఓటమి లేని ఎమ్మెల్యే అని అనిపించుకున్నారా? 4 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. 2 సార్లు కాంగ్రెస్ ఐగా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్గా, చివరిగా ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా 4 సార్లు మంచి మెజార్టీతోనే గెలవగలిగారు. ఈ ఆయా పార్టీలో ఉండడం వల్ల స్థిరత్వం లేని ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి అనుకోవాలా, లేదా ముక్కుసూటి మనిషి అని భావించవచ్చా? పరిస్థితుల ప్రభావం బట్టి కంటెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మా వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగినారు కాబట్టి నేను గెలవగలిగినా కూడా. లేకుంటే నేను తప్పుగా జరిగింటే నేను ఓటమి జరగలేదంటే నా ముక్కుసూటితనాన్ని, నా అవసరాన్ని వాళ్ళు గుర్తించారు. వాళ్ళ అవసరాన్ని నేను కూడా గుర్తించాను. ఏ పార్టీలో అయితే మీరు గెలిచారో మళ్ళీ అదే పార్టీని పదే పదే అనడం కూడా ఎంతవరకు సబబు అంటారు మీ దృష్టిలో? ఏ పార్టీ అయినా కూడా తప్పు చేసినప్పుడు ఎవరినైనా మాట్లాడగలగడమే రాజకీయం. స్థాయికి మించి తప్పు చేయడం వల్లే బయటకు వచ్చినా. కాబట్టి అతని తప్పును నేను పదే పదే ఎత్తి చూపాల్సిన అవసరం వచ్చింది. అతను పగబట్టినట్టు నా మీద ఎన్నో కేసులు మోపడం కూడా జరిగింది. దానికి అతను కౌంటర్ చెక్ పెట్టడానికి అతని తప్పు అతనికి చూపించి రుజువు కూడా చేయగలిగినా కూడా. అంటే ఇది వ్యక్తిగత కక్షలా లేకపోతే రాజకీయంగా మాత్రమేనా? అసలు అతనికి రాజకీయ అర్హత లేని విషయాలు పార్టీ పెట్టి నాదే సొంతమని, ప్రపంచం అంతా ఎవరు లేకుండా నేనే ఒకరిని ధిక్కారం కానీ ఎవరిని తప్పని చెప్పి బయటకు వచ్చినా ఆ మేరకు ఇప్పుడు అతని స్థానాలు 175 అని ప్రధాన కౌంటింగ్ అన్నా కూడా ఊహల్లో ఉండి నమ్మలేని పరిస్థితిలో 11 సీట్లే వచ్చినాయి. ఇప్పుడు మరింత తప్పులు చేస్తున్నాడు, మరింత ధిక్కారంగా పోతున్నాడు. అతను ఏదో ఊహలు ఉన్నాడు. ఆ ఊహలు పటాపంచలు అయ్యేది వాస్తవం. మేము అభివృద్ధి అనేది చేసి చూపుతాం అనే విషయాన్ని నేను గతం చెప్పిన ఒక ప్రెస్ మీట్లో 10 డేస్ బ్యాకే మళ్ళీ చెప్తున్నా. ఆ 11 కూడా తక్కువ అంటే మీ దృష్టిలో ఏమన్నట్టు? ఏ 11 సీట్లు ఎవరైతే గెలిచినారో వాళ్ళు గెలవకుండా పోయే పరిస్థితి వచ్చింది. కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా మా మోడీ గారు ప్రపంచంలోనే 5వ స్థానం నుంచి 3వ స్థానానికి మరొక 2 ఇయర్స్లోనే తీసుకురాగలిగిన ఆర్థిక పరిస్థితి ఉంది. అక్కడ ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు ఏ పనులు చేయాలా అని సంపూర్ణంగా తెలిసినాడు. కాబట్టి ఆయన పేరు విశ్వగురువుగా ప్రకటన చేసినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. రఘురామ్ రాజన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ కూడా చెప్పాడు, ఎవరైతే జీడిపి పెంచి, ఎవడైతే ద్రవ్యోల్బణం తగ్గించి, విదేశాలతో సఖ్యతగా ఉండి, వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన చేసి నక్సలిజం, టెర్రరిజం తగ్గిస్తాడో అతను అన్ని లక్షణాలు ఉన్నవాడు మోడీ అని చెప్పాడు. ఆ లక్షణాలతో ఈ దేశం బాగుపడబోతుంది. 3వ స్థానానికి ఆర్థిక పరిస్థితిలో రాబోతుంది. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, మరింత వికసిత జమ్మలమడుగు, మా కమల వికాసం కూడా జరగబోతుంది. ఇక్కడ బీజేపీతో ఎవరు జత కట్టినా కానీ వారు ఆ పార్టీలు మాత్రం గెలుపు ఖాయమవుతుంది. ఏమన్నా మతలాభం ఉందంటారా సార్ ఇందులో? అసలు పనిచేసే పార్టీ, వర్క్ ఈజ్ వర్షిప్. బీజేపీ పార్టీకి అవగాహన ఉన్న పార్టీ, అతిపెద్ద పార్టీ, సంఖ్యాబలంతో ఉన్న పార్టీ, ధర్మంతో కూడిన పార్టీ, మత సామ్రాజ్యాన్ని కాపాడే పార్టీ, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, అన్ని రంగాలను కాపాడగలిగిన పార్టీ, ముఖ్యంగా మహిళలను కాపాడే పార్టీ, అన్ని కులాలను సముదాయించగలిగిన పార్టీ. కాబట్టి మననే 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో రద్దు చేసి ఎలక్షన్ల పరంగా కూడా ఓట్లు సీట్లు పెంచుకున్న పార్టీ బీజేపీ పార్టీ. మొన్న ఢిల్లీ ఎలక్షన్లో ఊహించగ విధంగా 48 సీట్లు గెలవగలిగిన పార్టీ. హర్యానాలో తిరిగి అధికారం, మహారాష్ట్రలో మరింత ఉధృతంగా అధికారం, జార్ఖండ్లో కూడా జస్ట్ మిస్. రాబోయే రోజుల్లో జమిలీ ఎలక్షన్లో మేమందరం ఇక్కడ ఆధిపత్య పోరు మాత్రము కేటాయిస్తాం అంటే ఏంది ఆ విధంగా ఆ ధోరణితోనే వస్తున్నది. ఏదో మతలాభో, ఈవీఎంల మతలాభం అని మాత్రం ఇది బల్ల గుద్ది చెప్పగలుగుతున్నారు. అది పాత సామెత ఉంటుంది, ఆడలేక మధ్యలో ఓడు. అది ఏదో ఒకటి కాదు, ఇక్కడ పని చేస్తున్నారా లేదా ప్రపంచం గుర్తించింది. ఇది ఎవరో చెప్పడం కాదు, ప్రపంచ మేధావులే ఆయన విశ్వగురుగా ప్రకటించినాడు. ట్రంప్ కూడా ది గ్రేట్ లీడర్ అని మన గెలిచిన 2వ సారి గెలిచిన అమెరికన్ ప్రెసిడెంటే మన ప్రధానమంత్రి గారిను మంచి లీడర్గా ప్రకటించినాడు. ఇప్పుడు జగన్ గారిని, అవినాష్ రెడ్డి గారిని, వీళ్ళు ఇద్దరినే లేదా జగన్ గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మీరు ప్రతిసారి అంటే వాళ్ళను ఏకిపారేయడం గల కారణాలు? ప్రత్యేకంగా జగన్ రెడ్డి కాదు, ప్రతిపక్ష పార్టీ, అసెంబ్లీకి రాని పార్టీ, అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్లు చేయమని మీరు కూడా అంత అందులో కొంతకాలం కొనసాగారు.
వారితో కూడా సాగినాను. నేను కాంగ్రెస్ లో కూడా కొనసాగినాను. ఒకప్పుడు మా పెద్దలు సిపిఐలో ఉన్నారు, అంతకుముందు టీడీపీలో కూడా మా పెద్దలు ఉన్నారు 1983, 84 వరకు కూడా. ఇవన్నీగా మీకు పూర్తి తెలియవు. అధికార పార్టీని ఆ రోజు కూడా 83లో మా శంకర్రెడ్డి పెదనాన్న హత్యకు గురి అయిన పెదనాన్న కూడా 83, 84లో ఉన్న తర్వాత మేము పార్టీ అధికార పార్టీని కాదని బయటకు వచ్చి వేధించడం కూడా. అంతకుముందు మా పెదనాన్న సిపిఐలో ప్రధాన పాత్ర, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ జిల్లాలో ఈశ్వరెడ్డి గారు వరుసగా 3 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలవగలిగిన వ్యక్తి ఆయన. ఆయనతో పాటు నడిచినవాడు. కాబట్టి మేము మీకు ఇంకా సిపిఐ కూడా మీకు తెలియదు, మేము ఒకప్పుడు సిపిఐ పార్టీ కూడా. లెఫ్ట్ ఐడియాలజీ నుంచి మరి రైట్ ఐడియాలజీకి ఎట్లా వచ్చినట్టు పరిస్థితులు ఆ సిపిఐ పార్టీ అంతరించిపోయి లేనప్పుడు ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్లో సరిగ్గా ఎడ్యుకేషన్ ఉండదు, ఇన్స్టిట్యూషన్ మారాల్సిందే. ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా ఉండదు, మారాల్సిందే. ఒక లాయర్ ఆర్గ్యుమెంట్ సరిగా చెప్పలేడు, లాయర్ను మార్చాల్సిందే. ఇది ఎక్కడైనా జరిగే కార్యక్రమం, ఇది ఒకటి కొత్త కాదు. ఒక పంట సరిగా ఈ ఎరువు విత్తనము సరిగా లేనప్పుడు ఎరువును మార్చాల్సిందే, విత్తనాన్ని మార్చాల్సిందే. ఇది సో అంటే కాలక్రమంలో మీరు కూడా ఆ విధంగానే భావించవచ్చునా? పరిస్థితుల ప్రభావం రాజకీయాల్లో కూడా ఎప్పటికీ పరిస్థితుల ప్రభావం పనిచేస్తుంది తప్ప ముక్కుసూటితనము ఒక పరిస్థితులు బట్టి పనిచేయదు కూడా. సో దాన్ని మీరు క్యాచ్ చేయగలిగారా? నేను ఎంఎస్సి లెక్చరర్గా ఎంఎస్సి కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేస్తాను. పరిస్థితులు బట్టి ఒకప్పుడు రెమిడేశ్వర్ కరోనా టైంలో పవర్ఫుల్ మంది అనుకున్నారు, అది ఏమాత్రం పనిచేయదని. తర్వాత ఒకప్పుడు గ్యాస్ట్రోక్ ప్రాబ్లం, ఒకప్పుడు కారం అనుకునేవాళ్ళు, అది కాదు ఇప్పుడు ఫుల్ పని తెలిసినారు. అంటే సైన్స్ పరంగా కూడా మారుతుంది. ఎలాంటి మస్కు లేకుంటే మొన్న సునీత విలియమ్స్ని తీసుకొని రాకపోయింది, వాళ్ళు చేయని పని ఎలాంటి మస్కు తీసుకొని వచ్చి జతగలపాల్సిన పని వచ్చింది. అంటే పరిస్థితులు బట్టి ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. సరే, ఇక్కడ ఏంటి జగన్ గారిని పెడతాడు. జమ్మలమడుగులో చిన్నగా 699 పల్లెలు 3,42,000 మంది ఓటర్లు ఉన్నారని, అందులో మగ ఓటర్లు ఎక్కువ, మగ ఓటర్లు తక్కువ, లేడీస్ ఎక్కువ ఉన్నారని తెలియని వ్యక్తి ఊళ్ళో ఏదో సిద్ధాంతాలు ఆఫ్ అంటే కుదరదు, పని చేయాలి. వర్షిప్ వర్డ్స్ నాట్ వర్షిప్, వర్డ్స్ ఆర్ నాట్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్ ఓన్లీ. ఇప్పుడు వాళ్ళకు ఫీల్డింగ్ రాదు, బౌలింగ్ రాదు అంటారు. అంటే ఏంటి అంటే వాళ్ళకి మరి ఏమన్నా కోచింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకి ఏమైనా నేర్పించగలరు? కాదు, వాళ్ళకు ఏం పనిచేది. ఈ రోజే మీరు నాతో పాటు ఇచ్చినారు గండికోటకు సెంట్రల్ నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మరియు మైన్స్ డిపార్ట్మెంట్ మరియు టూరిజం డిపార్ట్మెంట్ అన్ని రంగాల్లో దాదాపు 40 మంది ఆఫీసర్లు వచ్చి వెరిఫై చేశాను. నేను ఆయనతో పట్టినప్పుడు నా లోకల్ టీం కూడా ఉన్నారు. ఎందుకు దాన్ని నేర్చుకోలో పట్టాలి, వరల్డ్ టూరిజం డేగా మార్చి అందరినీ ఆకర్షణ చేయాలి. అంత అభిలాష ఉన్నప్పుడే అది అంత గ్రేట్ క్యానియన్ ఆఫ్ ఇండియా, అది ప్రభావం. కానీ అక్కడ కింద 2 రిజర్వాయర్లు ఉన్నాయి, గండికోట, మైలవరం అని చెప్పినారు. ప్లస్ ఇది పానకొండలని, ఇక్కడ అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి, థర్మల్ కేంద్రం, ఆర్టిబిక్ ఉంది, సోలార్ ఉంది, విండ్ ఉంది, మరియు మా దగ్గర రాయి దొరుకుతుంది, కంచాలు మా దగ్గర ఉన్నాయి. ఇంత విశాలమైన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ దగ్గర, మరియు మాకు మరొకటి తిరుమల కూడా దగ్గరే ఉంది, దైవస్థానం. అన్ని రకాలుగా ఉంటేనే అభిలాషగా టూరిజం అవుతుంది. టూరిజం మాత్రం రియల్స్ అవుతుంది. తొండ ముదిరి పూసలు వెళ్ళినట్టు టూరిజం మాత్రం ఆటోమేటిక్ రియల్స్ అవుతుంది. అదే చూడగలిగినాను. అది దానికోసం మేము ఎప్పటి నుంచో ప్రయత్నం, ఆ ప్రయత్నం ఈరోజు కనపడుతుంది. 4,123 అసెంబ్లీలు ఇండియాలో మొదటి 4లో ఒకటి కావాలనుకొని నా ప్రయత్నం, నేను స్టేట్మెంట్ ఇచ్చాను, దానికి తగ్గట్టుగా పనిచేస్తున్నాను. కాబట్టి ఆ నమ్మకంతో జగన్ రెడ్డిని ఛాలెంజ్ చేశాను. అంటే మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి కొంత లీవ్ చేయగలుగుతున్నారు భావించవచ్చు. ఇక్కడ అసలు బీజేపీ పార్టీలో ఉన్నా, బీజేపీ పార్టీ మాకు సెంట్రల్లో ఉంది, ఇక్కడ ట్రైబ్లో ఉంది. కాబట్టి మాకు 2 అవగాహన ఉన్నాయి. మాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఆ పార్టీకి పనిచేయాలా, ఆ పార్టీ నాకు పనిచేయాల్సిందే. పోయితారు నేను ఫీల్ అయ్యేది. కాబట్టి క్వశ్చనే ఆన్సర్ విత్ కూటమి టుగెదర్. ఈ కూటమి ఎంతకాలం పనిచేస్తుంది అనుకోవచ్చు? పని చేసినంత వరకు ఉంటుంది. పని చేయడంలో తేడా ఉంటే ఆటోమేటిక్ ఎక్కడైనా అక్కడ కూడా మళ్ళీ విభజించవలసిన ఆటోమేటిక్, అది కొత్తగా చెప్పాలి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో పోలవరానికి కేంద్రం డబ్బులు ఇస్తుంది. అమరావతికి రైల్వే జోన్ ప్రకటించింది,
విశాఖ రైల్వే జోన్ అని పేరు మార్చి మా గుంతకల్ డివిజన్ కూడా తీసిపోయి అక్కడ కలపడం జరిగింది. విజయవాడ డివిజన్ అన్ని ఏకం చేశారు. ప్లస్ 12,000 కోట్లు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి డబ్బు ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవేలు ఎక్కువ ఇచ్చారు, హౌసింగ్ ఎక్కువ ఇచ్చారు, గ్రామీణ ఉపాధి ఎక్కువ ఇచ్చారు, పవర్ ప్రొడక్షన్ ఎక్కువ ఇచ్చారు, ట్రాన్స్మిషన్ లైన్స్ ఎక్కువ చేశారు. సో ప్రతి ఒక్కటి కేంద్రము అనుకున్న దానికంటే ఎక్కువ పనిచేయడం వల్ల ఈ రోజే పత్రికలో ప్రకటించారు. కాట్పాడి టు రేణిగుంటకు స్పెషల్ ప్యాకేజీ, రేపు వడగచర్ల గోదావరి ప్యాకేజీ కన్నా ప్యాకేజీ కూడా కేంద్ర సహకారం ఉంటుందనే ఉద్దేశంతో P4 పద్ధతిలో ఆయన నిన్ననే జలహారతి గోదావరి జలహారతి అని ప్రకటన చేయడం కూడా జరిగింది కార్పొరేషన్. కాబట్టి ఇవన్నీ ఉండాలంటే కోరుకోరికి సంకేతం ఉండాలి. మనము చంద్రబాబు నాయుడు గారి యొక్క అవగాహన కూడా మోడీ గారు తీసుకుంటున్నారు విషయం కాబట్టి ఇక్కడ కూటమి అభ్యర్థుల మధ్యలో లేకపోతే అంటే ఈ కూటమి మధ్య బూడిద పంచాయతీ వస్తుంది సార్. ఏంటి ఈ బూడిద పంచాయతీ గురించి చెప్పండి సార్. ఏ బూడిదే అసలు మా తమ్ముల దగ్గర మా దగ్గర ప్రయాసం అంటారు, 2 రెప్లయాసు రేప్లయాసు మా దగ్గర నుంచి పోవాలా. పోయేటప్పుడు అక్కడ కాంట్రాక్టర్లకు అవసరము, అక్కడ లోకల్ లీడర్లు ఏదో అడిగినంత మాత్రం ఇక్కడే అవసరం ఉంది, ఇక్కడే అవసరం ఉంది కాబట్టి మా అవసరం మాకే ఉంది. నేను చెప్పినాము మాకు కావాలన్నప్పుడు మా వాళ్ళది అవసరం ఉంది అయిన తర్వాత కదా అని మేము చెప్పడం జరిగింది. అతనికి అది ఇష్టం లేక కొంత గొడవ పెట్టుకోవడం జరిగింది. అదే ఒక్కరు కదా మా అవసరాలు ఇక్కడే, అన్ని ఫ్యాక్టరీలు ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాము. మా ఇల్లు సగదిద్దుకున్నాక ట్రంప్ కూడా తన పనులు తన విధానాన్ని తన అమెరికా కోసం వెయిట్ చేస్తాము. మేము మా విధానానికి మేము వెయిట్ చేస్తున్నాము. దీంట్లో అతని ఏదో నాకే కావాలంటే అతనే చెప్పడానికి మా స్థానంలో మాకు అధికారం ఉంది, మాకు అవసరం ఉంది. మా అవసరం తర్వాత అదే అవసరం అదే ఖాళీ అంటే నిజం. అది నేషనల్ ఇష్యూ ఉంటే మన లోకల్ ఇష్యూ కదా. లోకల్ ఇష్యూలో అసలు రాయలసీమ అంటే ఫ్యాక్షన్ ప్రధానంగా మీ పాత్ర మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ అని నేను 2004 మొదటిసారి వెళ్ళేటప్పుడే ఒక స్టేట్మెంట్ తయారు చేసి ప్రతి ఒక్కరికి ఏమవసరం లేదు, ఇంట్లో గ్యాస్ ఉన్నారు, డొమెస్టిక్ గ్యాస్ నేను మా ట్రస్ట్ నుంచి తీసాను. ఇంట్లో పవర్ ఉండాలి, 33 సబ్స్టేషన్లు, ఎన్నో సబ్స్టేషన్లు నాకు వచ్చాను. వీధి రేట్లు కావాలి, నేను 2000 వీధి రేట్లు మా ట్రస్ట్ నుంచి తీసాను. ప్లస్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, ఆర్ఓ ప్లాంట్ ఉండాలి, రెంట్ పెట్టాను. ప్లస్ రేషన్ కార్డు పెన్షన్ మిస్ కావద్దు, హెల్త్ కార్డు మిస్ కావద్దు, ముందర సీసీ రోడ్ ఉండాలా, డ్రైనేజ్ ఉండాలా, మెయిన్ రోడ్ ఉండాలా, హాస్పిటల్ చక్కగా నడచాలా, విద్యాలయం నడచాలా, అంగన్వాడీ ఉండాలా, చర్చి మసీదు దేవుల వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి పికప్ చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెట్టు కూడా నాటాలి. కుట్టు మిషన్లు 8,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి సులభ రేటుతో కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కాకుండా ఇన్సూరెన్స్ కూడా పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ HIS, మహాత్మా గాంధీ బర్గర్ బీమా చేశారు. చేనేతలు కూడా వాళ్ళకి అవగాహన కలిగించడానికి నేనే మొదటి 3 సంవత్సరాలు నేనే వరుసగా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టాను. శనగ పంటకు ఇన్సూరెన్స్ విధానం నేర్పించాను. ఫస్ట్ టైం గతంలో శనగ పంటకు ఇన్సూరెన్స్ లేదు, దానివల్ల డబ్బులు గోల్డ్ తెచ్చాను. కాబట్టి ఇవన్నీ అవగాహన కలిగి ఎంటర్ అయ్యి 117 మెడికల్ క్యాంపులు పెట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అదనంగా ఇప్పించారు. ముఖ్యమంత్రులు ఎవరు మా వాళ్ళు బెదిరిపోవడాలు సీఎం రిలీఫ్ ఫండ్ ఫర్ పేషెంట్స్ 117 మెడికల్ క్యాంప్తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించగలిగే వ్యాక్సిన్ దశ నుండి ఫ్యాషన్ దశకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ కూడా చిన్న ఎక్కడ ఏమి లేదు. ఈసారి ప్రశాంతంగా పోలింగ్ కూర్చొని 7-15కు సుధీర్ రెడ్డి అయిన వాడు ఒకే బూతులో అన్నిసార్లు ఉండడం కరెక్ట్ కాదు, అది నేను కాదని వివరించాను. అప్పుడు అతను ఏదో చేయకపోతే మా వాళ్ళు తిరుగుబాటు చేశారు. యాక్చువల్ పోలింగ్ 6 అది ఈవీఎం మొరాయిస్తే ఒకే బూత్లో ఏ అభ్యర్థి ఉండకూడదు, బూత్లో 2 నిమిషాలు మించి ఉండకూడదు. ఏ క్యాండిడేట్ అయినా మరొకరైనా అతను 1.5 పైగా అక్కడే ఉండడం అనేది ఒక విధంగా ప్రభావితం చేయడం తప్పని అది చెప్పడంతో అతనికి నచ్చక దాడి చేయకపోతే మా వాళ్ళు ఎదురుగా చేశారు. అతను తప్ప ఏం జరగలేదు. మీ కుటుంబం ఎప్పుడన్నా ఈ ఫ్యాక్షన్ కు గురైందా? గతంతా ఎంతో నష్టపోయి నేను ఎమ్మెల్యే అయితేనే ఆ ఫ్యాక్షన్ చరిత్ర వద్దు, ఫ్యాషన్ చరిత్ర కావాలని ఇంత దూరం రాకేశ్వరం. ప్రజలు అమాయకుల లేదా ప్రజలు ప్రజలు మోసగించబడుతున్నారా? ఎందుకంటే వర్గాలుగా తయారైతే ఒక్కొక్క వర్గం పెంచిపోసుకుంటూ పోతున్నారు. వాళ్ళు మాత్రమే ఫోర్స్ లో ఉంటారు, రాజకీయంగా ఉంటున్నారు. మరి మిగతా ప్రజలకు ఎప్పుడు అవసరం అధికారం? అసలు ఆ వర్గ పోరాటం ఎప్పుడో కానీ కలిసిపోయింది. నిజమైన పోరాటం ఎవరైతే పనిచేస్తారో అదే వాళ్ళ వర్గం.
పని చేసేవాని వర్గం. పని చేయని సుధీర్ రెడ్డిని అతని పార్టీ ఏదో జగన్ రెడ్డి చాలా ఊహల్లో ఉండి నేను బటన్ నొక్కినాను అంటే ఆ బటన్ పని చేయలేదు. నేను పని చేస్తాను బ్రహ్మాండంగా అతని బెస్ట్ క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాతనే నన్ను చాలా మంది పోలింగ్ అయిన తర్వాత 23వ రోజు కౌంటింగ్ రోజు కూడా నీకు బీజేపీ పార్టీ కొంత ముస్లిమ్స్తో వ్యతిరేకం, కొంత క్రిస్టియన్తో వ్యతిరేకం, నువ్వు గెలుస్తావా అనే అపనమ్మకంతో ఎంతో మంది నాన్నే ప్రశ్న చేశారు నువ్వు గెలుస్తావని. కానీ నేను 18,000 కోట్ల మెజార్టీతో గెలవలేదు. కారణం ఐ ఆమ్ ది వర్కర్, ఈజ్ నాట్ ఏ వర్కర్. మీరు వైసీపీలో కలిసి టీడీపీలో పోయి అంటే కేవలం ఇది ఒక ఒప్పందమేనా? మినిస్టర్ కూడా కేవలం పోయారా? అసలు మినిస్టర్ అనేది నేను ఇంతవరకు ఇప్పుడు కూడా నేను గెలిచాను. ఇప్పుడు అడగలేదు, అప్పుడు అడగలేదు. అసలు ఆ ఒప్పందమే లేదు. జగన్ రెడ్డికి ఎన్నో పదే చెప్పిన తర్వాత నీ పద్ధతి బాగాలేదని చెప్పినాక చెప్పి బయటకు వచ్చాను. ఆ చెప్పి బయటకు వస్తే అతను ఇష్టం లేదు, నువ్వు పోకూడదని ఎన్నో ఒత్తిడి పెట్టాను, నేను ఒప్పుకోలేదు. కాంగ్రెస్ లో ఉన్నారు కదా మీరు, వైఎస్ రాజశేఖర్తో మీ యొక్క ఆలోచన విధానం లేదంటే ఎలా ఉంది? కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఆయన ఎంపీగా, నేను ఎంపీ కానప్పుడు, నేను ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా అయితే అవినాభావ సంబంధం అది పార్లమెంట్లో భాగం ఉండేది. మనం అదే పార్టీలో కొనసాగినాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వివేదించి వైఎస్ఆర్ పార్టీ పెడితే అసలు వయసులో చిన్నవాడు బాధలు ఉన్నాడని అతనితో ఉండి అతనితో పాటు ఎలక్షన్ కంటెస్ట్ చేసిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మనం పట్టిసీమ ఓ దశలో పట్టిసీమ చాలా అవసరం రాయలసీమకు పట్టు లాంటిదంటే ఆయన ఒప్పుకోలేదు. లేదు అట్లా అనకూడదు, మన ప్రతిపక్షం అంటే కొట్లాడినట్టు ఉండాలంటే కాదు. ఆ పోలవరం వాటరు వాళ్లకు సాగర్కు కిందంటే గట్టకపోతే మనం ఇక్కడే ఆపుకోవచ్చు, శ్రీశైలంలో ఆ నీళ్ళు మనకు వాడుకోవచ్చు అని చెప్తే లేదు అట్లా కాదు ఇట్లా, నేను ఇట్లా కాదు అట్లానే. అదే కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్లు మనకేం అవసరం అన్నాడు. లోకల్ బాడీ లేకపోతే మనకి ఎట్లా అని లేదు. ధర్నాలు చేయమంటే లోకల్ బాడీ వద్దంటావు, ధర్నాలు చేయమంటావు. లోకల్ బాడీ పాల్గొనకుండా వాళ్ళు ధర్నాలు మా కాన్స్టిట్యూన్సీలో రాదు. మనం వాళ్ళని ఇచ్చి పుచ్చుకునే దూరం ఉన్నారంటే లేదు ఏదేదో చేయలేద, లోకల్ బాడీ కంటెంట్ చేయకుండా గెలవలేదా ఇట్లాంటి పదాలు అసలే అందుకే వేధించి పెట్టి కేవలం ఆ కారణంతో మాత్రం 10 కారణాలు ఇవే. ఆయన మీకు మంత్రి పదవి వచ్చిన టీడీపీ నుంచి వ్యతిరేకించి మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కూటమే కదా. ఇప్పుడు కూటమైంది, కూటమి కాదు. కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు విభేదించి అప్పుడు ఎలక్షన్లు విభేదించి ఒంటరిగా పోటీ చేశారు. మీ మనస్తత్వం ఏంటన్నా ఎక్కడ మీకు అనుకూలంగా లేకపోతే నాకు ఒక్కటే, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపెన్ గా క్లియర్ గా చెప్పినా, సార్ అతని యొక్క దాష్టికం చాలా దరిద్రంగా ఉంది, మీరు కూడా ప్రమాదంలో పడబోతున్నారు, అమరావతి కూడా పేరుకొడతారు. ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో నా మీద అనేక కేసులు మొక్కపడతాయి. ఈ పరిస్థితిలో మొక్కడినప్పుడు మనం నేను టీడీపీలో కంటిన్యూ చేస్తే నేను ఆ ఫైట్ వేరు, నాకు వేదిక అవసరం కాబట్టి అతన్ని ఫైట్ చేయాలంటే అది కూడా ఒక బీజేపీ ఒకటే కాపాడు, నేను సుప్రీంకోర్టు వరకు కేసులు పోతాయి, నేను అంత దూరం పోయి లాయర్ని పెట్టి ఫైట్ చేయాలని అతనికి చూడాలని చెప్పి నేను బీజేపీలో చేరేటప్పుడు కూడా నన్ను చాలా మంది ఎదురెచ్చారు. నేను ఏదో వివేకానంద రెడ్డి హత్య కేసులో కవరేజ్ చేయాలని పోతున్నానని. కానీ నేను అప్పుడే అదే వాళ్ళ మాకు బీజేపీ పార్టీలో ఉండే పెద్దలతో చెప్పినా, నాకు .1 సంబంధం ఉంటే తీసుకోవాలి బయట చెప్తున్నా, నన్ను మీ పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమండి అని. ఆ తర్వాత సిబిఐ గుర్తించింది వాళ్ళ తప్పు కాబట్టి నేను ప్రచారంలో బయటకు వచ్చాను. అప్పుడు ఇదే పార్టీకి మనం కూడా అందరం కలిసి ఫైట్ చేయాలని అటు బీజేపీ పార్టీ చెప్పినా, టీడీపీ వాళ్ళు నన్ను అయితే మీరు కూడా మొదలు చేస్తే నష్టపోతారు మీకు చెప్పినా, పవన్ కళ్యాణ్ ప్లస్ నాదేన మనోహర్ గారు చెప్పినా, మనం మీరిద్దరు కంటిన్యూ చేసినా కుదరదు, ముగ్గురం కలిసి ఫైట్ చేయాలని వాళ్ళకు చెప్పినా, గుమ్మరిచ్చి చెప్పినాను. ఇళ్ళ దగ్గరికి పోయి నేను చంద్రబాబు నాయుడు గారి మామూలు కాదు. నేను స్టేట్మెంట్ రాధాకృష్ణ గారు ఇచ్చినప్పుడు 2 years బ్యాక్ ఎలక్షన్ 1 year బ్యాక్ ముందే చెప్పినాను, కూటమి కాబోతుంది, కూటమి కాకుండా మేమైతే పోటీ చేస్తాము. అయితే ఫలితం పాజిటివ్ గా ఉండాలంటే కూటమి అవసరమని ఓపెన్ ఆర్కే గారు ఇచ్చిన విషయాన్ని బయట తీసుకువచ్చు. పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చేంత వరకు నాది లెఫ్ట్ ఐడియాలజీ, నేను చెవిరా ఇంకో వీరా, ఇప్పుడేమో మొత్తం మీద సనాతన ధర్మం అని. తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు 2014 నుండి 19 వరకు చంద్రబాబును తిట్టారు, ఆ తర్వాత చంద్రబాబు మోడీ తిట్టాడు. ఇక్కడ ఈ ముగ్గురు అన్యంగా ఒకటి కావడం అంటే మీరు పరిస్థితుల్లో ప్రభావం ఉన్నప్పుడు
మార్పు వచ్చినప్పుడు ఆ సిద్ధాంత రీత్యా ఆ దరిద్రాన్ని కంట్రోల్ చేయడానికి కొంత లిబరల్గా పోయి ఆలోచించి కూటమైతే తప్ప ప్రమాదం అతనితో ప్రమాదం అని అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లు చీలనివ్వను అనే సిద్ధాంతం. మేము కూడా బీజేపీ పార్టీ మన అండదండలు వాళ్ళకి అవసరం, వాళ్ళు మనకు అవసరం అని గుర్తించి టైఅప్ కావడానికి అందరూ సర్దుకొని ఫైట్ చేశారు. సూపర్ 6 హామీ ఇక్కడ ఇచ్చారు. అసలు ఏంటి ఈ సూపర్ 6 ఏమైనా ఫలితం ఇస్తున్నాయా? ఇంకా వాళ్ళకి ఏం జరుగుతుంది? సూపర్ 6లో ఆల్రెడీ పెన్షన్ సూపర్ 6 లేదు, గ్యాస్ పథకం ఇచ్చాం, తల్లికి వందనం ఇవ్వబోతున్నాం, స్కూల్ ఇవ్వబోయి అంటే మే కొన్ని స్కూళ్ళు మేలో కూడా స్టార్ట్ అవుతాయి. సిబిఎస్ఈ ఆల్రెడీ కొన్ని మేలో ఇవ్వబోతున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఫుల్ బడ్జెట్ ఇప్పుడు మాత్రమే, ఈ ఏప్రిల్ నుంచే ఫుల్ బడ్జెట్ అంటారు, అవన్నీ అప్పుడు ఓటర్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి అది జరగబోతుంది. రైతు భరోసా చెప్పినాం, సమ్మాన్ నిధి 2 కలిపి మొదటి విడత ఇవ్వబోతున్నాం. వాళ్ళ 2,000 మా 5,000 కలిపి 7,000 ఇవ్వబోతున్నాం. బస్సు ప్రయాణం అనేది కూడా అతి త్వరలో చేయబోతుంది. ఇవన్నీ మహానుభావుడు అప్పులు తప్పు దాన్ని సంబంధించి ఇప్పుడు ఏ కొత్త తప్పు చేయలేకుండా అన్ని సరిదిద్దుతూ పోలవరం నిర్మాణం జరగాల, అమరావతి జరగాల, ఆ రైల్వే జోన్లు చెక్కలే, ప్లస్ ఇల్లు వదిలిపెట్టే ఇల్లు అన్ని కట్టాలా, ప్లస్ రోడ్డు గుద్దలన్నీ పడితే ఇప్పటికే కూర్చాం వాటి ఫుల్లే చేయాలా, ప్లస్ పంచాయతీరాజ్ రోడ్లు చేయాలా, ప్లస్ స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కట్టాలా, అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలా, మసీదులు చర్చిలు నిర్మాణానికి సపోర్ట్ చేయాలా. ఇవన్నీ కావాలంటే అతను చేసిన దాన్ని గాడిలో పెట్టడానికి కొత్త రకపు ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి P4 మోడల్ పెట్టి కొందరికి అందులో గోదావరి మనకచర్ల 2 పెన్నా అని పెట్టి ఆ కొత్త విధానంలో అనౌన్స్మెంట్ జలహారతి పేరుతో కూడా అనౌన్స్ చేశారు. దీని కొత్తదనంతో జరపాలి తప్ప జగన్ రెడ్డి లాంటి వాళ్ళ యొక్క బలహీనతతో ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ ఎంతకాలం అన్ని ప్రజలను మోసం చేస్తారు. ఇప్పుడు గాడిలో పెట్టేంత వరకు ఇప్పుడు మన రాజ్యం మన రాష్ట్రం దిగి గాడిలో ప్రజల యొక్క కోరికలు ఆస్పిరేషన్స్ తీర్చాలి, అభివృద్ధి జరగాలి, సంక్షేమ అభివృద్ధి పోటాపోటీగా జరగాలి. ముఖ్యమంత్రి గారు చాలా విచక్షణ ఉపయోగించి జగన్ రెడ్డి యొక్క మాటలు చేష్టలను కంట్రోల్ చేయాలి. అతని హామీలను కాదని అభివృద్ధి కాదని అభివృద్ధి చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ తప్ప పరిష్కారం ఏదైనా టైం కావడమే కాకుండా సెంట్రల్ అడగడం, జలజీవన్ మిషన్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వడం కూడా జరిగింది 2028. అంటే పల్లెలకు తాగునీరు, మురికి బయటకు పెట్టేది జలజీవన్ మిషన్. అదే పట్టణానికి అమృత్ పథకం, అంటే పట్టణానికి నీళ్ళు తెచ్చి తాగునీళ్ళు తేవా, పట్టణం నుంచి బయటికి నీళ్ళు పెట్టుకోవా, ఆ పథకాన్ని అమలు చేయాలి. ప్లస్ నాబార్డు పథకాన్ని, ఆ ఏఐపి పథకాన్ని మరింత సపోర్ట్ తెచ్చి గ్రామీణోపాధితో పాటు పంచాయతీరాజ్ గ్రాంట్ను కాపాడాలి. ఇంతకుముందు జగన్ రెడ్డి గారు 15th 14th ఫైనాన్స్ ఇచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా తీసుకున్నారు. ఉద్యోగస్తులు ఈపీఎఫ్ వాడినారు, వాళ్ళ రకరకాల అకౌంట్లు వాడినారు. కాబట్టి ఉద్యోగ సమస్య కూడా దాన్ని లేకుండా నిరుద్యోగ సమస్యను లేకుండా నివారించాలి. అదే కాకుండా స్కీములు చాలా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి, గ్లోబల్ స్కీమ్ ఉన్నాయి, వాటిని కాపాడాలి. వాళ్ళ బ్యాక్తో తయారు చేసి చెప్పారు. ఇవన్నీ అవగాహనతో పరిగెత్తాలి. మీరు 3 దఫాలుగా ఎమ్మెల్యే గారు ఒకసారి మినిస్టర్ చేశారు, మీన్స్ 4 దఫాలు. ఒక్క నియోజకవర్గము పూర్తి అభివృద్ధి కావాలి, ఆ నియోజకవర్గం ఉన్న కుటుంబాలు ఒకరి మీద అంటే ప్రభుత్వానికి ఇట్లా చేయకుండా వారి కుక్కరికి అంటే సహకారం చేసే విధంగా వాళ్ళు ఆర్థికంగా బలపడాలంటే ఇంకా ఎన్ని దఫాలు మీరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పటికే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఎన్నో ప్రయోజనాలు చేస్తారు. ఎవరి కాలం మీద వాళ్ళు పడితే ఇంకా ఎందుకు ఈ ఉచితాలు వాళ్ళు పంచవలసిన అవసరం అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో, డెమోక్రటిక్ దేశంలో అనేక మంది అవగాహన కలగాలి. పిఎం ఈజీ తీసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు ఆదేమని అనుమానం చాలా మందికి ఉంది. వాళ్ళకి అవగాహన మా టీంలో పెట్టాము, వస్తుందని. గ్యాస్ ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ పెడతాదని భయపడి అది లేదని నిరూపణ చేసినాము. ఇంతకుముందు ఫ్యాక్షన్ ఉన్నాయని ఫ్యాక్షన్ లేకుండా చేసినాం. భూముల ధర పెరుగుతుందని చెప్పినాం, నమ్మలే. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే పెరిగినాయి. కాబట్టి గ్రామీణ ఉపాధి పథకం 307 రూపాయలు కూలీ పథకం వచ్చింది, దానివల్ల లబ్ధి పొందుతున్నారు. ప్లస్ ఈ ఉచితాలు బియ్యం కావచ్చు, ప్లస్ పెన్షన్ కావచ్చు, ఇవన్నీ రావడం వలన వాళ్ళ ఆర్థిక విధానం మారింది. మా ఊళ్ళోనే దేవుడి మా ఊళ్ళోనే దాదాపు 200 మంది 800 కుటుంబాలు 200 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. అంటే
120%. ఇంతకుముందు 5% కూడా లేదు. పికప్ అయిన ఉదాహరణ నీళ్లు ఎత్తుకోకుండా నేను గతంలో సాగు చెప్పేవాడిని. కడవెత్తుకు వచ్చింది కన్య పిల్ల, అది లేకుండా ఇంట్లో నీళ్ళు ప్లస్ ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్పుకోండి. ఇంట్లో మోటార్ సైకిల్ కానీ పెద్ద వెహికల్ కానీ కలర్ టీవీ వెస్టర్న్ టాయిలెట్ ఇవన్నీ ఉండాలి కానీ రేషన్ కార్డు ఉండాలి. ఉచితాలు కావాలనే అత్యాశకి తగ్గించాలంటే మరింత పగడగా అభివృద్ధి చేస్తే న్యాచురల్ గా వాళ్ళ యొక్క టైం తగ్గుతుంది కదా. ఒకప్పుడు స్విట్జర్లాండ్ లో డబ్బులు అందరూ దాచిపెట్టిన డబ్బును ఎవరు తీసుకోలేక దొరికితే స్విట్జర్లాండ్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు ఆఫర్ అడిగారు, మేము మీకు ఇంటికి ఎంత అవసరమో అంతా డబ్బు ఉచితంగా ఇస్తాం అని ఓటింగ్ పెడితే 99% రేట్ చేసినారు. మా కాళ్ళ మీద మేము నిలబడతామని. ఆ పరిస్థితి ఇండియాలో కూడా రావాలంటే మరింత అభివృద్ధి, మరింత ఐడియాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. అప్పుడు మన వాళ్ళు కూడా మీరు ఇచ్చినా మేము తీసుకోమంటారు. ఆ పరిస్థితి రావాలంటే మరింత టైం పడతారు. ఆ టైం వచ్చేటప్పుడు ఇది అడ్జస్ట్మెంట్ జరగాల్సిందే. నిజంగా అట్లా జరగదు కదా సార్. 100% ఈ ఆధిపత్య ఊరు ఈ రోజుల్లో రాజకీయంగా ఎదగాలంటే, ఈ రోజుల్లో రాజకీయ కాంటెస్ట్ చేయాలంటే ఏ పార్టీ అయినా కానీ కొంత ఏది నిలబెట్టాలని అంటుంది. అలాంటి సమయంలో మా దగ్గర ఆధిపత్య పూరు నా పేరు ఆది పేరు ఇప్పుడు గడిగొట్టు మీరు వచ్చారు ఎకరం 3,000 నుంచి 3 కోట్లు చెప్పా. 20 years బ్యాక్ 3,000 per acre. ఎప్పుడు మీరు రోడ్డు వచ్చారు చూసినారు. ఆ నీళ్లు ఫిల్టర్ వాటర్ కింద నుంచి బయట పెట్టాను, ప్లస్ వీధి రేట్లు పెట్టాను, ప్లస్ ఎక్కడ చూసినా రిసార్ట్స్ ఉన్నాయి. మా బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి టూరిస్ట్ వస్తున్నారు. అంత వసతులు అంతా ఆర్థికంగా ఎదిగినారు. ప్రతి ఒక్కరు 100/100 బాగుండే కుటుంబం ఏదంటే బయటకుంట అనాథంగా ఉండేవాళ్ళు. టూరిజం ద్వారా పికప్ చేశారు, మా ఊళ్ళో పికప్ చేశారు, ప్రతి ఊరు పికప్ అయినది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తున్నా. కాబట్టి ఇది మెల్లగా గ్రాడ్యువల్ గా తగ్గాలంటే ఇంకా కొన్ని రోజుల పాటు చేస్తా పోతే, ఉదాహరణకు 10 సంవత్సరాలకి ఎస్సీ వాళ్లకు ఆ రోజు నిబంధన పెట్టి మీకు స్పెషలైజ్ చెప్పడం. ఇప్పుడు 7 దశాబ్దాలు తగ్గాయి. మెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. కారణము మైండ్ సెట్ చేసుకోవడం. మైండ్ సెట్ కొంత డిలే అవుతుంది. డెమోక్రసీ సులభం కాదు. అదే చైనాలో తోము కార్యక్రమం వాళ్ళు కమ్యూనిజం త్వరగా వాళ్ళు కఠినత్వం లేదు. హృదయ విదారకమైన పరిస్థితుల్లో చాలా సున్నితమైన భావాలతో మోడీ గారు గ్రాడ్యువల్ గా చేసుకున్నారు. ఒకప్పుడు అయితే కన్నివాదం లేదు, 370 లేదు, చూపుతాలకు లేదు, సిఏఏ లేదు. మన ఒక బిల్లు కూడా ఇంప్లిమెంటేషన్, ఒక బిల్లు కూడా చట్టబద్ధంగా ప్రతిదీ కూడా సమర్థించుకుంటుంది. ఇలా గెలిపించింది ప్రజలకు సత్ప్రవర్తనటువంటి ప్రభుత్వ పరిపాలన అందించి వాళ్ళ ఎకనామికల్, వాళ్ళ సోషియో ఎకనామికల్ ఒక స్థాయి తీసుకురామని ఏది మతపరంగా వాళ్ళకి ఇచ్చేసినామో 360 ఏది మేము 60 దిగుబడి చేయడము లేకపోతే రామమందిరం ఏం సరిగ్గా మతము బయట అందరికి పోయడమేనా? ఎక్కడైతే హిందూ భావం మెజారిటీ 370 ఆర్టికల్ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఆస్తుల కల్పన అపూర్వంగా మారి స్వేచ్ఛగా ఉన్నారు. నక్సలిజం, టెర్రరిజం తగ్గింది. ప్లస్ ఢిల్లీలో నక్సలిజం అంటే ప్రజలకు సరిగా చేయకుండా ప్రభుత్వము ఎప్పుడైతే కఠినంగా ఉంటుందో అప్పుడు నక్సలిజం స్టార్ట్ చేస్తే ఆ నక్సలిజం అవసరం లేదు, నేను పనులు చేస్తున్నామని. ఎందుకు నీ నక్సలిజాన్ని నివారణ కోసం మన అమిత్ షా గారు పనిచేస్తున్నారు. ఎందుకు వ్యవస్థ నష్టపోతుంది. ఈ పొద్దు ఒకప్పుడు నక్సలిజం మీకు చాలా విషయాలు కొన్ని తెలంగాణ ఆదిలాబాద్ లో ఒకప్పుడు కరీంనగర్ లో నక్సలిజం వలన చాలా మంది భయపడి సిటీకి చుట్టూ హైదరాబాద్ చుట్టూ చేస్తే అది వరమై అక్కడ అదే రేటు ఇక్కడ కొనుక్కుంటే అక్కడ ఎకరాను ఇక్కడ ఎకరా వచ్చేది. ఈ పొద్దు అది 1000 రేటు మారి మన పరిస్థితులు మారాయి. నక్సలిజం తగ్గింది. నక్సలిజం అవసరం లేదని గుర్తించబడింది. తగ్గింది. నక్సలిజం రేషియో తగ్గింది. ఇంకా అదే నక్సలిజాన్ని జనజీవన సంస్థలు లాంటి మీ ఆలోచన విధానం అడుగుపాలు కాకుండా చేయడం ఇట్లాంటి ప్రోత్సాహాలు వాళ్ళు కానీ మేము అణచివేస్తాం అణచివేత అనేది కాదు. అనవసరం డౌన్ చేయడాన్ని ఈ బీజేపీ పార్టీ ఒప్పుకోదు. నక్సలిజాన్ని ఒప్పుకోదు, టెర్రరిజాన్ని ఒప్పుకోదు. కారణం మీ పెత్తనం కోసం వ్యవస్థ నాశనం చేస్తారు. మీకు అటువంటి చెడు సంప్రదాయాన్ని ఖండించడమే బీజేపీ పార్టీ సిద్ధాంతం. ఏ చెడునైనా
కఠినంగా ఏది చేసే పార్టీ బీజేపీ పార్టీ. అమిత్ షా గారు కట్టుబాటుగా పనిచేస్తున్నాడు, మోడీ గారు అంతవరకే కట్టుబాటుగా పనిచేస్తున్నారు. మీరు రసాయన శాస్త్రంలో ఒక లెక్చరర్ గా మీరు చేశారు కదా సార్. సైన్స్ ఏం చెప్తుంది, మతం ఏం చెప్తుంది? మతం మూఢత్వాన్ని పోషిస్తే సైన్స్ కావచ్చు, లేకపోతే నీకు పరిజ్ఞానం లేకపోతే విద్య నీకు పరిజ్ఞానాన్ని నేర్పే విధానం చేస్తుంది. దేని నమ్మంటారు మీరు చెప్పండి. ఇప్పుడు మతము చాలా ధర్మ సిద్ధాంతాన్ని నేర్పిస్తారు కదా, సైన్స్ అభివృద్ధి నేర్పిస్తాయి. మతము సిద్ధాంతకర్తగా ఏది మంచి చేయాలో ఏది చెడు చేయాలో చెప్పబడే మత సిద్ధాంతం. అది మంచి సంప్రదాయం. ఏ మతమైనా, ఇస్లాం మతమైనా, క్రిస్టియానిటీ అయినా, జైనిజం అయినా, హిందూయిజం అయినా, బుద్ధిజం అయినా అందరూ మంచిగా ఉండమనే. మనం శాశ్వతం కాదు, ధర్మం శాశ్వతము అని ప్రతి పార్టీ ప్రతి మతం చెప్పేది సిద్ధాంతం ఇచ్చా. మత సామరస్యాన్ని కాపాడుతూ, సైన్స్ అండ్ టెక్నాలజీని కాపాడుతూ, ఒక మతం చేస్తూ, ఒక మతానికి ఇంకో మత పెద్దలు మొత్తం అణచివేస్తూ, ఆ సిద్ధాంతం బీజేపీకి లేదు. బీజేపీ పార్టీలో ముస్లింస్ కూడా మంచి రాణికులుగా మంత్రులుగా ఉన్నారు. అనవసరపు సిద్ధాంతాన్ని ఖండించే పార్టీ అనవసర సిద్ధాంతం. ట్రిపుల్ తలాక్ పెడుతూ ఒక మహిళను 3 సార్లు తలాక్ అంటే మీకు ఎందుకు సార్? వాళ్ళ ఇంటిగ్రిటీ కాపాడాలా. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిని ధర్మ సిద్ధాంతంలోకి తీసుకురావాలి, పద్ధతిగా నేర్పించాలి, బాగుపడే దానికోసం చేసే మంచి పని. ఒప్పు కూడా నేను అడగని చెప్తున్నా. ఒప్పిళ్ళు ఆస్తులు కొందరి కంట్రోల్ నుండి వాళ్ళ అమ్మకం పోకుండా పేద ప్రజలకి గొప్ప ఆస్తులు ప్రభుత్వం తీసుకోదు. గొప్ప ఆస్తులు గొప్ప బోడికే ఉంటాయి, కానీ కొందరి ప్రజల చేతులు కాకుండా అందరికీ పంచేదే ఒప్పుకోడు బిల్లు. ఇది సిద్ధాంతం, ఇది మత సిద్ధాంతం, మంచి సిద్ధాంతం. జంబల మడుగులో మీరు ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఏం చేయాలి అని మీరు అనుకున్నారు? మీ దగ్గర ఏం ప్రాబ్లం? ఇంకా నిన్ననే పంచాయతీ రాజ్ వాళ్ళని పిలిచారు. మనకు దాదాపు 100 కోట్ల పనులు డిమాండ్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఓన్లీ పంచాయతీ రాజ్ లో కొన్ని మెటల్ రోడ్లు, కొన్ని బీటీ రోడ్లు, కొన్ని సిసి కాపాడు వాళ్ళు, స్పెషల్ వాటికలు, ఇవన్నీ కావాలి. అంటే మీకు స్కూల్ బిల్డింగ్లు కాకుండా వాటికి కావాలని రాత్రి ఒక 60 కోట్ల రూపాయలకి ఫస్ట్ స్టెప్ లో కలుద్దామని మొత్తం నివేదిక తెప్పించుకొని మొత్తం కన్సల్ట్ ఏఈలు ఈని కూడా కూర్చోబెట్టుకుని రాత్రి చెప్పడం జరిగింది. తాగునీళ్ళు జలజీవన్ మిషన్ ఇచ్చడం కూడా తాత్కాలిక కావాలి. ఉపాధి పెంచే క్రమంలో మీ యొక్క పాత్ర ఏముంది? అసలు ఇక్కడ ఏం ప్రణాళిక ఉంది ఉపాధి పెంచడానికి? ఉపాధి ఉద్యోగం 2 స్కిల్ సెంటర్ పాలిటెక్నిక్ కాలేజీకి 3 స్కిల్ సెంటర్లు రెగ్యులరైజేషన్ స్కీమ్ పెట్టాయి పాలిటెక్నిక్ కాలేజీ అటాచ్మెంట్. ఉపాధి పెరగడానికి అనేక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు PMEGP 35% సబ్సిడీ, 1056 ఐటెంలు మనం గ్యాస్ సప్లై కావచ్చు, మొక్కల సప్లై కావచ్చు, కంపెనీలు కావచ్చు, సెల్ కావచ్చు, బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, 1056 ఐటెంలకు 35% ఎది క్లాస్ అలవెన్స్. ప్లస్ రెండోది NLM ఉంది, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, అంటే పశువుల పోషణ. ప్లస్ గేదెలతో పాటు పొట్టేళ్ళు, మందుల పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ 50% దాన్ని బయటకు తీసుకోవాలి. దాన్ని సార్ మనం 10% మన పెట్టుబడి, అది కూడా పూర్తిగా. మిగతాదంతా 35 to 50% సబ్సిడీ, బ్యాలెన్స్ బ్యాంకులు ఇవ్వాలి. దాన్ని ఒప్పించాలి. అది ఉపాధి కల్పన పెరగాలి. జాబ్ మేళ పెట్టాం, ఉద్యోగ అవకాశం. హెల్త్ క్యాంపులు పెట్టాం, మెడికల్ క్యాంపులు, వైద్య హాస్పిటల్ 300 కిలోమీటర్ల బెంగళూరు వాళ్ళు వచ్చి జబ్బులు ఏదంటే వాళ్ళు తీసుకొని NTR వైద్య సేవ అటాచ్ చేసి తక్కువ వస్తే సేవ బిల్లు పంపించి నా చేతులైతే కొంత గొప్ప డబ్బులు ఇచ్చి ఆ వైద్యం చేస్తారు. అంటే ఉపాధి కలగాలంటే ఆరోగ్యం పెరగాలి, వసతులు పెరగాలి, ప్లస్ వాళ్ళకి అవగాహన పెరగాలి, విద్య పెరగాలి, ప్లస్ లోన్ సిస్టమ్ రావాలి, ప్లస్ రైతులు కూడా ఇన్సూరెన్స్ పెట్టాం. టెక్స్టైల్ పార్కు అవకాశం కలిసి కొత్త టెక్స్టైల్ పార్క్ పెట్టాం. వాళ్ళకి ఉపాధి కోసం వాళ్ళకి క్లస్టర్లు ఇచ్చాం, కొన్ని వాళ్ళకు ఎక్విప్మెంట్ ఇచ్చాం. మన గౌరవ సీఎం గారు 200 యూనిట్లు చేనేతలకు ఫ్రీ. అదే మనకుంటే ఉత్పత్తి చేసాక 500. ఇంతకుముందు 201 యూనిట్లు 250 యూనిట్లు వాడి ఆడకూడదు, టోటల్ వాడి ఇచ్చేవాడు. డబ్బు రాబట్టే లేకుండా 200 ఫ్రీ, ఆ పై దానికే డబ్బు రాబట్టే జీవో ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళను ఉపాధి పెంచడానికి చేనేతలు కూడా ఉపాధి పెంచాలి, ప్లస్ కళాకారులు, చర్మ కళాకారులు కూడా ఉపాధి పెంచాలి, ప్రతి వర్గానికి పెంచాలి. బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, ఓబీసీ లోన్లు అన్ని రకాలుగా చేసి వాళ్ళకు ఉపాధి అవకాశం, ఈ లోన్లే ఉపాధి అవకాశం. వైద్య విధానంలో ఒకటే స్టేట్మెంట్, పేదవారికైనా ఒకవారికైనా ఒకటే విధానం గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఉండాలా వద్దా? ఇప్పుడు ప్రైవేటు గవర్నమెంట్ నమ్మకం కలిగే వాళ్ళకు, ఇబ్బందిగా ఉండే వాళ్ళకు గవర్నమెంట్ వైద్యం ఉండాల్సిందే.
ఇది గవర్నమెంట్ ఉండాల్సింది. బాగా సౌకర్యము అపనమ్మకం ఉండే వాళ్ళకు ప్రైవేట్ ఉండాల్సింది. ఇది రెండు లేకపోతే విద్యావ్యవస్థ కూడా ఈ రోజు హాస్పిటల్ కూడా విజిట్ చేశాను. అలా కదా ఒక కాంబెల్ హాస్పిటల్, అది ప్రైవేట్ హాస్పిటల్. ఇట్ ఈస్ ప్యూర్ ప్రైవేట్. ఒక మిషన్ లండన్ మిషన్ అని క్రిస్టియన్ మిషన్ గవర్నమెంట్ విద్యా వైద్య సేవ అటాచ్మెంట్. విద్యా వైద్య సేవ ఇద్దరంతా వాళ్ళు లండన్ మిషన్. ఒకప్పుడు 100 ఎకరాలు 2,000 కోట్ల విలువైన హాస్పిటల్. అప్పట్లో ఒక ఆయన సంపూర్తి అయితే ఫ్రీగా ఇచ్చాను. వచ్చి బ్రిటిష్ వాళ్ళు పెట్టే హాస్పిటల్. ఇప్పటికి కూడా దానికి మేము బాగా వైద్యం చేయమని, మీకు కావాలంటే కరెంట్ తక్కువ వచ్చినా, వాటర్ తక్కువ వచ్చినా, రోడ్డు తక్కువ వచ్చినా, శాంతి భద్రత తక్కువ వచ్చినా మేము ఉన్నామని చెప్పి మీ ఇంట్లో కూడా భేదాలు వద్దని చెప్పేసి దాని పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్. దానిపై మీరు చూడొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా చక్కదిద్దామని ప్రతి పిహెచ్సి సెంటర్లో బాగా రెగ్యులరైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీరు ప్రతి ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఉన్నారు. అంటే సోషల్ మీడియా వల్లనే మన అధికారం వచ్చిన మీరు లేదా ముఖ్యమంత్రి సైతము అంటే నమ్ముతున్నాడు అంటే ఎంత ఎఫెక్ట్ ఉన్నదని భావించవచ్చు. సోషల్ మీడియా శత్రువుల యొక్క దరిద్రం మాటలను కంట్రోల్ చేసానికి తప్ప సోషల్ మీడియాలో మేము పదే పై చేయలేక మాత్రాన ఓట్ల పట్టి మాట్లాడు. సోషల్ మీడియా ఎందుకున్నారంటే శత్రువు రాని మాట్లాడినప్పుడు కంట్రోల్ చేస్తాను మాట. మేము చేసే పని చెప్పుకుంటూ, పత్రికలకు చెప్పుకుంటూ, మా కార్యకర్తలకు, మా ప్రజలకు చెప్పుకుంటూ, అందులో ఇదో కూడా ఒక పార్టీ పెంచుకోవచ్చు. ఈ పార్టీ మీద ఆధారపడితే ఫలితం ఉంది. అధికారులతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసి పనులు చేయించగలుగుతున్నారు? పెత్తనంతోనా లేదా కోఆర్డినేషన్ ఎలా ఉందని భావించవచ్చు? ఈ రోజే మీరు స్వయంగా గమనించారు. బాగా ఇంటి బస్సులో వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని మా అభిప్రాయాలు చెప్పి ప్రజల అభిప్రాయాలని కోఆర్డినేషన్తో తప్ప అతిపెత్తలు ఎక్కడ చెల్లదు. ఇది రాజ్యాంగమే తప్పు. ఇక్కడ రాజకీయం కాదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా కూడా మేమైతే గమనించవచ్చు. ఆ విధమైన భావన ఉంటే వాడు తొలగిపోవడమే. మీ దృష్టిలో ఒక ఎమ్మెల్యేకు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయి, ఎలా ఉండాలి అసలు? అందరినీ అటు ప్రజలను, అధికారులను, ఐడియాస్, అసెంబ్లీలో తీర్మానాలు అన్ని కలిపి కోఆర్డినేషన్ చేసేది రాజకీయం. అన్ని సమన్వయం చేసుకోవాలి. అప్పుడే అది రాజకీయం. నేను నామినేషన్ కార్యక్రమం రోజే చెప్పిన భగవంతునికి భక్తునికి అనుసంధానం అధికారులు లాంటిది. అధికారులను, ప్రజలను మరియు వ్యవస్థను అన్నిటినీ సమన్వయం చేయడమే రాజకీయం. అంబికా అగరవతి మాదిరి పనిచేయాలా, అది నిజమైన రాజకీయం. అందులో మొదటి భాగమే నామినేషన్ అని ప్రతిసారి చెప్పేవారు. నామినేషన్ రోజే ప్రక్రియ మనల్ని అన్ని కోఆర్డినేషన్ చేసేది నామినేషన్. మొదటి పాయింట్ అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఫైనల్ పాయింట్ 60 నెలల పాయింట్. 10 నెలలు వచ్చింది. బ్యాలెన్స్ సూపర్ 6 అమలు చేయాల్సింది. అభివృద్ధి ఎక్కడ లేని విధంగా చేయాల్సింది. నేనైతే 4155 అసెంబ్లీలో మొదటి 4 స్థానాల్లో 1 ఎందుకో 2, 3, 4 స్థానం కావాలనే ఫైటింగ్ ఉన్నా అన్ని ఐడియాలు ఉన్నాయి. మాది రాష్ట్రం పూర్వోదయ స్కీమ్ కింద సెలెక్ట్ కాబడింది నీతి ఆయోగ్ ద్వారా. పూర్వోదయ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ త్రూ నీతి ఆయోగ్. అందులో ఏపీ రాష్ట్రం ఉంది. మాది ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ కడప. జమ్మలమూడు ఇప్పుడు మండలం వెనుకోటి ఆస్పిరేషన్ క్లస్టర్ కూడా. అదే కాకుండా వెనుకబడిన జిల్లా. ఈ నిధులను కలుపుతూ డిఎంఎఫ్ నిధులు, సిఎస్ఆర్, ఎల్ఏడి, స్టాఫ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, లోకల్ బాడీ నిధులు, ఎంపీ లాడ్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పీపోల్ అన్ని కలిపి చేయాలనేది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి అత్యాశకుడు. నాకే పదవి శాశ్వతం కావాలనేవాడు. ప్రపంచంలోనే కుబేరుడు కావాలనే దరిద్ర పాలించగలవాడు చంద్రబాబు నాయుడు. పని చేయింది వ్యవస్థ నడపలేను. దీని యొక్క లిబరల్ సిద్ధాంతంగా ప్రజలకు మేలు చేస్తూ మనం యొక్క జవాబారిగా ఉండాలనేది ఆయన సిద్ధాంతం. లోకేష్ కు ఇంకా ఆయన సిద్ధాంతము, ప్రజల సిద్ధాంతము కలుపుకుంటూ పోరాడు. రెడ్ బుక్ విషయం, రెడ్ బుక్ తప్పులను రెడ్ బుక్ లెటర్ చేయాలి. శిక్షాస్పత్రి ఉంది. ఆ చట్టం అమలు చేయకపోతే ప్రతి వాడు కోతికతనం చేస్తాడు. కాబట్టి కంట్రోల్ చేయాల్సింది. పవన్ కళ్యాణ్కు ఆయనకు తన పార్టీని కాపాడుకుంటూ అసలు ఢిల్లీతో సంబంధాలు పెంచుకుంటూ ప్రజలతో మమేకమై ఇంకా చేయాలనే ఆలోచన స్టార్ట్ చేసి పికప్ చేసేది మోడీ గారు విసవుడు. అమిత్ షా కఠినంగా పరిస్థితిని బట్టి మోడీ గారికి అండదండలు ఉంటూ ఈ దేశ ప్రగతికి అవసరాన్ని బట్టి కఠినంగా ఉండే వ్యక్తి. ప్రజల్లో మమేకం కావాలా. ఆయన గతంలో కూడా గుజరాత్లో పౌరులుగా పనిచేశాడు. ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అన్ని అవగాహన ఉంది. మోడీకి అండదండలు ఉన్నవాడు కాబట్టి
ఈ దేశాన్ని చక్కదిద్దడానికి అవసరాన్ని బట్టి కఠినంగా వ్యవహరించింది. మీ జీవితంలో మిమ్మల్ని మలుపు తిప్పిన ఘటన ఏదన్నా? అసలు మేము రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం? మా పెదనాన్న బలవంతంగా ఒక గురువు లాంటి శంకరెడ్డి, మా పెదనాన్న శివారెడ్డి వాడు బలవంతంగా హత్య చేస్తారు. మేము కూడా ఇదేంటి మంచికి పద్ధతి లేదా, తిరుగుబాటు చేసేదాకా వాళ్ళని రాజకీయాలకు వచ్చాం. మా మనస్తాపం చెంది వచ్చాం. మేము కూడా ఫ్యాషన్ అనే సిద్ధాంతంతోనే ముందుకు పోతున్నాం. ఆదినారాయణ గారి మీద ఒక సినిమా ఇస్తే టైటిల్ ఏం పెట్టాలి? ఆది. అంతకుముందు గతం ఆది పర్సనల్, నేను అయ్యాది పర్సనల్ క్యారెక్టర్ నా పైన తీయాలని నాకు. మీరు కనుక సీఎం అయితే మొదటి ఆలోచన మీరేంటి, లేదా మొదటి 3 ఆలోచనలు చెప్పండి. అసలు గంగా కావేరి కలిపి తీరాలి. ఆ గంగాను కావేరిలో కలిపి తీరాలి. ఆ బుద్ధిని యొక్క విలువ మన దేశానికి ఆపాదించాలి. జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారని మీరు భావిస్తున్నారు? అసలు ఇది కళలో కూడా కలిపి, ఎందుకంటే ఊహాత్మకమైన ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఎందుకంటే జగన్ విషయం ఏంటంటే వర్షంగా వలన ఉన్నప్పుడు చేసిన 11+9 కేసులు, ఇప్పుడు 10కి పైగా దళితులకు కేసు, వివేకానంద కేసు అటాచ్మెంట్. దీంట్లో ఈ కేసుల్లో ఇరుక్కున్నాను, కాసుల కేసులో ఇరుక్కున్నాను. డైరెక్ట్ కేసులు, కాసుల కేసులు. అదనేది బయటకు వచ్చేది, అదనేది రాజకీయం పెట్టలేదు. అతని పార్టీ నేను ఇంతకుముందే చెప్పిన డైనోసార్ మాదిరి. అదే కాకుండా పార్టీకి వెలుగు పట్టింది. అతని యొక్క పార్టీని నమ్ముకుని అందరూ డెడ్ వుడ్ మాదిరి ఉన్నారు. అందరూ చెట్టుకు ప్రాణం లేకుండా ఒక వుడ్ అతుకుంటుంది. దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో డెడ్ వుడ్ అంటారు. ప్రాణం ఉండదు, ఊరికి అతుక్కుంటుంది. అట్లా అతుక్కున్నారు వాళ్ళంతా. ఆ వేగు చెట్టు పడిపోతుంది, ఈ డెడ్ వుడ్ ఊరిపోతుంది. మీ కుటుంబంలో వారసత్వ రాజకీయాలు రాబో కాలంలో ఎవరైనా మీరు భావిస్తున్నారు? మా వాడు ఆల్రెడీ కంటెక్ట్ చేసినాడు. భూపేష్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా కంటెక్ట్ చేసినాడు. మొన్న కూడా నేను ఎంపీగా తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీలో మా దాంట్లో 3 దానిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం అతను ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా పంపడం జరిగింది. ఈసారి కూడా పరిస్థితిని బట్టి మేము ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా తిరిగి కంటెక్ట్ చేస్తాం. నాకు ముఖ్యమైన ఆలోచన నేను ఎంపీగా పోటీ చేయడం. రాబో కాలంలో మీరు మీ ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళలో నచ్చిన గుణం ఏంటిది? ప్రత్యర్థులు అసలు మా నాగసుబ్బారెడ్డి మీకంటూ ఒక ప్రత్యర్థి ఉంటే ఆ ప్రత్యర్థికి మీ జీవితంలో ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రత్యర్థి దగ్గర నచ్చిన గుణం ఏంటి? క్వాలిటీ గుణం. అసలు నాకు నచ్చిన ఈ యొక్క ప్రత్యర్థులు అంతా ఇప్పుడుండే ప్రత్యర్థులు అసలు క్వాలిటీ అనేది తెలియని వాళ్ళు ఉంటే కదా నేను వాళ్ళలో క్వాలిటీ నచ్చేది. సమాజానికి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అసలు ఈ సమాజం ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి. ప్రతి ఒక్కరూ బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయాలి. ధర్మం పాటించాలి. ఓర్పు సహనం పాటించాలి. కఠినంగా కష్టపడాలి. ప్లస్ ఒక్కరు నా ఇంట్లో మీరు వచ్చి అన్నం తినాలి, నా సాయం మీరు కోరండి అని కోరాలి. ఆ పరిస్థితులు కలగాలని దానికి రాజకీయ చైతన్యం చేయాలనేదే రాజకీయంలో నేను వేదిక తీసుకున్నాను. ఈ 10 నెలల్లో నేను అధికారంగా వచ్చాను సార్. మరొక 1 year తర్వాత ఏమేమి మీరు చెప్పారో ఇప్పుడు ఆల్రెడీ మా ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు వాటిని ఎంత మేరకు సక్సెస్ చేశారు అనే మరొక కార్యక్రమం మీ ద్వారా తీసుకోవచ్చా? రేపు మళ్ళీ సంవత్సరం 6వ నెలకు అక్టోబర్లో రండి. 1 year వస్తాను. 1 year. A session for 6 months only. And that means October, April, 6 నెలల తర్వాత దశరాగండి 10 చూపిస్తా. ఈ అక్టోబర్ కమింగ్ అక్టోబర్ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 6 months అండ్ వెల్కమ్. నాట్ ఫర్ 1 year. ఎందుకంటే నేను ఒక ఏం హౌసింగ్ టిడ్కో హౌస్ ట్రైనింగ్ కూడా విజిలేట్ చేయబోతున్నాం. ఎన్టీఆర్ హౌసింగ్ చేయబోతున్నాం. జలజీవన్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్లస్ మా రోడ్లన్నీ అన్ని లేయర్ చేయబోతున్నాం. అదే కాకుండా జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రాబోతుంది. నల్లికోట ఇప్పుడు చేసేది టూరిజం రాబోతుంది. టూరిజంతో పాటు రాజుల నిర్మాణం జరుగుతుంది. నల్లికోట 6.5 క్రియేట్ చేయబోతున్నాం. ప్లస్ అది కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశం అది అంటే రోపే అంటారు. కాకుండా కొత్తది మీకు కొత్తగా ఆలోచన చేసిన ఒక బ్రిడ్జి, గ్లాస్ బ్రిడ్జ్ అని అలా తిరుగుతుంటే ప్రేమల ట్రైన్ ప్లేస్ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ రౌండ్ అప్ అయిందంటే అది ఒక మేము బాగా గమనించాం. దానికి కూడా ఈరోజు నేను అప్లికేషన్ ఫార్వర్డ్ కూడా చేసాను. కాబట్టి ఇది కాదు, ఇది కాకుండా లోన్ల సౌకర్యం ఈ 6 నెలలు లోన్స్ ఉపాధి స్కిల్ సెంటర్ ప్లస్ వీధి లైట్లు పెంచడం, సబ్స్టేషన్లు పెంచడం,
కరెంట్ కోసం ప్రతి కుటుంబానికి ఉపాధి కాకుండా సోలార్ గారు అని సూర్య గారు ఉపాధి కూడా ఉపాధి ఉద్యోగులు సూర్య గారు స్కిల్ సెంటర్లు ట్రైనింగ్ ఇచ్చాం బయట కూడా పంపుతారు అట్ ది టైమ్ ఆఫ్ దశ ఆఫ్టర్ దశ అట్ ది టైమ్ ఆఫ్ దశ. సో మీరు చూసారు కదా రైట్ సార్ మాత్రం మాకే ఒక ఛాలెంజ్ విసిరారు. ఎట్ ద సేమ్ టైం నేను కూడా మిమ్మల్ని అయితే సార్ ఎదురు చెప్పారు దాని ప్రకారంగా మాక్సిమం మళ్ళీ ఒక 6 నెలల తర్వాత తప్పకుండా సార్కి సార్ దగ్గరికి వచ్చి అట్ ది టైమ్ ఆఫ్ దశ ఆఫ్టర్ దశ 10 రోజులు ఉంటుంది దసరా ఆ 10 రోజులు ఏంటి 10 దసరా అంటే 10 రోజుల్లో ఏదో ఒక రావాలి ఎనీ డే ఆఫ్ ది దశ. ఓకే సో మరింత సమాచారం అప్పుడే అందిస్తాము. ఇదండి నమస్కారం సార్.